యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఎవరెవరికి వర్తమానం అందింది అంటే ముగ్గురికే. ఒకటి గొర్రెల కాపరులకు, 2 జ్ఞానులకు, 3 హేరోదుకి. ఈ ముగ్గురికి ఎందుకు అందింది అంటే యేసుక్రీస్తు వారిలో ఈ 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు వారు రాజు, నిరంతర రాజు. 2, యేసుక్రీస్తు వారు గొర్రెలకు మంచి కాపరి. 3, యేసుక్రీస్తు వారే జ్ఞానం. యేసుక్రీస్తు వారికి ఉన్న 3 లక్షణాలు కలిగిన ముగ్గురు వ్యక్తులకే ఈ వర్తమానం అందించడం జరిగిందనే విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. బైబిల్లో రూతు గారి చరిత్ర మనకు కనిపిస్తుంది. ఎవరి చరిత్ర? రూతు గారి చరిత్ర. రూతు గారు ఎవరు? మోయాబీరాలు. కానీ నయోమి గారి కుమారులలో ఒక అతనిని వివాహం చేసుకుని నయోమి గారికి కోడలుగా మారారు ఆమె. అయితే తన భర్త చనిపోయిన తర్వాత తన అత్తగారితో పాటు తన స్వజనులను, తన బంధువులను, తన వారందరినీ విడిచి అత్తగారిని అనుసరిస్తూ బెత్లెహేమునకు వచ్చారు ఆమె. ఎక్కడికి వచ్చారు? బెత్లెహేమునకు వచ్చారు. ఇప్పుడు బెత్లెహేమునకు వచ్చిన తర్వాత రూతు గారు అత్తగారి మాట మేరకు, ఆమె ఏ సలహా ఇస్తే ఆ సలహా మేరకు బోయాజు గారికి భార్యగా అయ్యారు ఆమె. ఇది చరిత్రలో మనకు తెలిసిన విషయం. అత్తగారి మాట ప్రకారమే బోయాజు గారికి భార్యగా ఆమె చేయబడింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటి అంటే బోయాజు అనే వ్యక్తి ధనవంతుడు, బోయాజు అనే వ్యక్తి సంపన్నుడు. మనకు తెలుసు అతని దగ్గర పనివారు ఉన్నట్లు, ఆ పనివారు కూడా ఈయన దగ్గరకు రాగానే నమస్కారం చేసినట్లు, ఆయన వీరిని ఆశీర్వదించినట్లు మనం చరిత్రలో చూస్తాం. ముఖ్యమైన విషయం ఏంటి అంటే రూతు గ్రంథంలో ప్రస్తావించబడిన బోయాజు గారి పొలమునకు ఒక ప్రత్యేకత ఉంది. దేనికండి? బోయాజు గారి పొలమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే చాలా చరిత్ర అక్కడ మనకు తెలుసు. రూతు గారు బోయాజు గారి పొలంలోనికే వెళ్ళి మొదటిగా పరిగెరుకున్నారు. అదే బోయాజు గారు అదే కళ్ళంలో ఉండగా ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు, పడుకున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే రూతు బోయాజు గారిల మధ్య సంభాషణ కానీ, పరిచయం కానీ, వివాహం కానీ వీటన్నిటికీ సంబంధించిన కేంద్ర స్థానమైన స్థలం ఏది అంటే బెత్లెహేములోని ఒక పొలము. మాట్లాడండి, బోయాజు గారి పొలము. ఇప్పుడు ఈ బోయాజు గారికి రూతు గారికి పుట్టిన కుమారుడే ఎవరు? ఓబేదు గారు. ఓబేదు గారి కుమారుడు యెషయి గారు. యెషయి గారి కుమారుడు దావీదు గారు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే బోయాజు గారు రూతు గారిని వివాహము చేసుకున్న తర్వాత వారిద్దరి పరిచయం కానీ, వారిద్దరి మధ్య సంభాషణ కానీ, లేక వారిద్దరు ఒకటైన స్థలము కానీ ఏ పొలం ఉందో ఆ పొలములో రాతితో తొలిపించిన ఒక ఇల్లు ఉండేదట. చరిత్రకారుల అభిప్రాయం, ఇది బైబిల్ చెప్తున్నది కాదు. పొలం గురించి మాత్రం మనకి బైబిల్లో కనిపిస్తుంది. వారు పెద్ద పొలం ఉండేది. ఆ పొలంలోనే ఆ రోజుల్లో కట్టుకునే కట్టడాలు లాంటివి ఉండేవి. అక్కడ ఒక మంచి ఇల్లు ఉండేదట. బోయాజు గారు ఎప్పుడైతే రూతు గారిని వివాహం చేసుకున్నారో వీరు ఆ ఇంటిలో కాపురం ఉన్నారు. పొలములో వారు ఏ పొలములో పరిచయం అయ్యి ఏ పొలం దగ్గర పరిస్థితులు చక్కబరుచుకున్నారో అదే పొలములో ఉన్న ఇంటిలో వీరు కాపురం చేస్తూ ఉన్నారు. వీరికి కొడుకు పుట్టారు, ఓబేదు గారు పుట్టారు. కొంతకాలానికి అతను పెరిగి పెద్దవాడయ్యారు. అయిన తర్వాత ఆ ఇంటిలో తాను నివాసం ఉంటున్నారు. ఇలా ఒక్కొక్కరు అందులో పెరుగుతూ వస్తూ వచ్చారు. చివరికి అదే ఇంటిలో ఎవరు పుట్టాలి? ఇప్పుడు మనం అనుకుంటున్నట్లు దావీదు గారు పుట్టాలి. అంతేనా? బోయాజు గారికి ఓబేదు గారు పుట్టారు, ఓబేదు గారికి యెషయి గారు పుట్టారు, యెషయి గారికి దావీదు గారు పుట్టారు. అంటే పితరుల గృహము కనుక దావీదు గారు ఇప్పుడు ఆ ఇంటిలోనే పుట్టాలి. ఓకే, దావీదు గారు ఆ ఇంట్లోనే పుట్టారు. అందుకే బెత్లెహేమీయుడైన దావీదు అనే పదం మనకు వాడబడుతుంది. సమూయేలు గారు ఆశీర్వదించడానికి వెళ్ళిన సందర్భం కానీ, తండ్రికి కబురు పంపాలనుకున్నప్పుడు వ్రాయబడిన పదాలు కానీ బెత్లెహేము అనే పదాలు మనకు కనిపిస్తాయి. ఓకే, బెత్లెహేములోని ఆ గృహములోనే దావీదు గారు జన్మించారు. కొంతకాలం గడిచింది. ఇప్పుడు ఇశ్రాయేలీలకు రాజు కావాల్సి వచ్చింది. ఇది చరిత్రలో మనకు తెలిసిన విషయం. సౌలు గారు అయిపోయారు. తర్వాత రాజుగా ఎవరు రావాలి? దావీదు గారిని ఎంపిక చేశారు. దావీదు గారు రాజుగా అయ్యారు. రాజైన దావీదు గారికి ఆయన ఎప్పుడైతే రాజు అయ్యారో రాజధాని పట్టణమైన యెరూషలేములోనికి తన నివాసాన్ని మార్చుకున్నారు.
ఇప్పుడు బెత్లెహేములో ఉన్న తన ఇల్లు ఖాళీగా ఉంది. అర్థమవుతుందని చెప్పేది. మామూలుగా అయితే ఈయన రాజు కాకుండా ఉంటే ఎక్కడుండేవారు? ఈయన కూడా బెత్లెహేములోనే ఉండేవారు. కానీ ఇప్పుడు రాజు అయ్యారు కాబట్టి మనకు కూడా తెలుసు, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పదవుల్లో ఉన్న వారికి ఒక స్థలాన్ని ఇస్తుంది, ఒక ఇంటిని ఇస్తుంది కదా గవర్నమెంట్. వారికి సొంత ఇల్లున్నా పదవిలో ఉన్నంతకాలం ఆ ఇంటిని కూడా వాడుకుంటూ ఉంటారు, గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని. అలాగే దావీదు గారు రాజు అయిన తర్వాత బెత్లెహేమును విడిచి యెరూషలేములో కాపురం ఉన్నారు. అందుకే యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అని మనం చదువుకుంటాం, అక్కడ పుట్టిన కుమారుల గురించి వ్రాయబడినప్పుడు. అంటే తాను రాజుగా ఉండగా యెరూషలేములో ఉన్నారు. ఇలా యెరూషలేములో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉండగా దావీదు గారికి భయంకరమైన శత్రువు ఒకరున్నారు. ఎవరైనా భయంకరమైన శత్రువు. ఒకరు మామగారు సౌలు గారు, రెండు సొంత కుమారుడే అబ్షాలోము గారు. ఈ అబ్షాలోము గారికి దావీదు గారికి ఉన్న చరిత్ర అంతా మనకు అవసరం లేదు, నేను మీకు చెప్పట్లేదు. కానీ అబ్షాలోము గారు దావీదు గారిని శత్రువుగా భావించి తండ్రినే చంపాలి అన్నంత కసిగా వెంబడిస్తూ పరుగులు తీస్తూ ఉన్నారు. ఇది మనకు తెలిసిన విషయం చరిత్రలో. ఇలా పరుగులు తీస్తూ ఉండగా అంటే తన కుమారుడు ఎక్కడ మీద పడి చంపేస్తాడో అని భయపడి అనేక ప్రాంతాల అరణ్యాల్లో తిరుగుతూ ఉండగా ఒకానొక దినమందు ఒక భాగంలో ఉండగా గిలాదు వంశానికి చెందినటువంటి రోగేలీము అనే ప్రాంతానికి చెందిన బర్జిల్లై అనే వ్యక్తి దావీదు గారికి సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియును, లోదేబారు ఊరి వాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, ఇక్కడ చదవాలి, రోగేలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయు. మనకు కావాల్సిన పదం ఇది. ఇక్కడ 3 వ్యక్తులు కనిపిస్తున్నారు మనకి. ఒకరు షోబియా, 2 మాకీరు, 3 గిలాదు వాడైన బర్జిల్లయి. ఎవరండి? ఎవరు? బర్జిల్లయి. ఎవరి బర్జిల్లయి అంటే గిలాదు వంశీకుడు. ఏ వంశీకుడు? గిలాదు గారు ఎవరు మరి? గిలాదు గారు ఎవరు? మీకు గతంలో చెప్పుకున్నాము. గిలాదులో గుగ్గిలము లేదా ఇర్మియా గ్రంథాన్ని మాట్లాడుకున్నప్పుడు గిలాదు గారు ఎవరు అంటే యోసేపు గారి కుమారుడైన మనష్షే గారి సంతానములో నుండి వచ్చిన వ్యక్తి అని మాట్లాడుకున్నాం మనం. ఓకేనా? అంటే యోసేపు గారిలో నుండి వచ్చిన వ్యక్తి, ఆ వంశంలో నుండి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే బర్జిల్లై గారు. గిలాదు వంశానికి చెందినవాడు. మరి అతను ఊరేది అంటే రోగేలీము. ఏ ఊరండి? ఏంటో వెరైటీగా ఉంది పేరు కదా. రోగేలీము ఊరివాడును గిలాదు వాడునైన బర్జిల్లయి, అలాగే మిగిలిన మరొక 2 వ్యక్తులు. ఈ 3 కలిసి ఏం చేశారో 28వ వచనంలో చూద్దాం మనం. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలు పిండి వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్ద ఉన్న జనులను భోజనము చేయుటకై తీసుకుని వచ్చిరి. ఈ సందర్భం దగ్గరికి మనం ఎందుకు వచ్చామో కొంచెం ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ సందర్భం ఏంటి అంటే బెత్లెహేము కాపురస్తుడు, యూదా గోత్రానికి చెందిన వ్యక్తి యెషయి గారి కుమారుడు దావీదు గారు రాజు కాగా రాజధాని అని యెరూషలేములో ఉన్నారు. తన కుమారుడైన అబ్షాలోము గారు అతను తరుముతూ ఉండగా అరణ్యంలో కొంతమంది సైన్యంతో పారిపోతూ పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ తరుణంలో దావీదు గారిని ప్రేమించి దావీదు గారి స్థితిని ఆలోచించి 3 వ్యక్తులు ఆయనకి సహాయం చేశారు. ఏం చేశారట? అక్కడ వ్రాయబడిన మాట చూస్తే జనులు అరణ్యమందు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉంటారని తలంచి. మీరు ఇక్కడ ఒక మాట గమనించాలి. మనకి చరిత్రలో నాబాలు గారు తెలుసు. నాబాలు గారికి దావీదు గారు సహాయం చేశారు.
తిరిగి సహాయం అవసరమైనప్పుడు మనుషులు పంపిస్తే నాబాల్ గారు ఏమన్నారు? దావీదెవడు, యెషై కుమారుడెవడు అన్నారు. సహాయాన్ని పొంది పైగా దావీదు గారు కబురు పెడితే, అంటే విషయాన్ని విన్న తర్వాత కూడా సహాయం చేయలేని స్థితి నాటి నాబాల్ గారిది. కానీ అదే కాలానికి చెందినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు వారు? షోబియా, మాకీరు, బర్జిల్లై గారు. ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? దావీదు గారు రాజుగారు కదా, ఎంతో సుఖపడుతున్న వ్యక్తి కదా, ఇలా కుమారుని వలన శోధన రాగా అరణ్యంలో ఏం తిన్నారో, ఏం తాగుతున్నారో, తన ప్రజలకు ఏమి పెడుతున్నారో, చాలా ఇబ్బంది పడుతున్నారేమో అని తలంచి, దావీదు గారు కబురు పెట్టలేదు ఇక్కడ ఎవరు ధనికులు ఉన్నారు, ఎవరైనా ఆహారాన్ని నాకు పంపిస్తారని ఆయన కబురు పెట్టలా. ఈ ముగ్గురు ఆలోచిస్తున్నారు ఏమని? రాజు కదా, అన్నీ వదిలి అరణ్యంలో, ఇప్పుడు తరుముతుంటే వదిలి వెళ్ళడం అని అన్నీ సర్దుకొని వెళ్తారా? ఎక్కడెక్కడ వదిలేసి చకచక బయట పడిపోవాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో పరుగులు తీస్తూ ఉంటారు. సో అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కాబట్టి వారు ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో, ఆయనతో ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, వారు మంచిగా తినకుండా ఆరోగ్యంగా లేకపోతే శత్రువుని ఎదుర్కోలేరేమో. కాబట్టి ఒక పని చేద్దాం, మన సహాయం చేద్దామని చెప్పి ఏమేం తెచ్చారట? పరుపులట. ఏం తెచ్చారు? భలే ఉంది కదా మాట చదువుతుంటే. రాజు కొరకు ఎంత ఆలోచిస్తున్నారో చూడండి మీరు. అరణ్యంలో ఎలాంటి ప్రదేశం ఉంటుందో, ఎక్కడ పడుకోవాల్సి ఉంటుందో, ఎలా ఉంటుందో ఆయనకి. కాబట్టి ఏం చేయాలి? పరుపులు, పాత్రలు, కుండలు, అలాగే వండుకోవడానికి పదార్థాలు. అందులో చాలా రాశారు కదా, కాయధాన్యాలు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు, ఇలాంటివన్నీ అనేక రకాల ఆహార పదార్థాలను దావీదు గారి దగ్గరకు పంపించారు ప్రియులారా. అవి తీసుకుని ఆయన ఆ అరణ్యంలో తన జీవనాన్ని కొద్ది రోజులు గడిపారు. ఇక ఆ సమస్య నుంచి బయటపడి దావీదు గారు తిరిగి తన రాజధానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇప్పుడు దారిలో బయలుదేరి తిరిగి వస్తున్నారు కనుక, ఖచ్చితంగా తిరిగి వెళ్ళిపోతున్నారు కనుక ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అప్పటి వరకు పరిచయం ఉన్నవారు, సహాయం చేసిన వారంతా దావీదు గారి దగ్గరకు వచ్చారు. రాజా మంచిది, మీకు మరలా మంచి రోజులు వచ్చాయి, సమస్య తీరింది కదా, మంచిదండి వెళ్ళరని సాగనంపుతూ అనేక మంది వచ్చారు. అలా వచ్చిన వారిలో బర్జిల్లై గారు కూడా దావీదు గారిని వెంబడించారు, అంటే తిరిగి పంపించడానికి రాజధాని దగ్గరకు. అక్కడ ఏం జరిగిందో ఒక మాట చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 31, 32 వచనాలు. మరియు గిలాదీయుడగు బర్జిల్లై రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. పంపించడానికి, సాగనంపడానికి వచ్చారు ఆయన. తర్వాత ఏం జరిగింది? బర్జిల్లై 80 సంవత్సరముల వయస్సు కలిగి బహుముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుచు వచ్చెను. అదే మనం చదువుకున్నది 17వ అధ్యాయంలో, అదే చదువుకున్నాం. కానుకలుగా అనేక ఆహార పదార్థాలను రాజుకు పంపించారు. ఎందుకు పంపించగలిగాడు అంటే ఇతను ఐశ్వర్యవంతుడట, మంచి స్థితి కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, మంచివాడు అని కనిపిస్తుంది మనకు కదా. మంచివాడు కనుక అనేక పదార్థాలు పంపించినట్లుగా మనకి ఇక్కడ కూడా ఆధారం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వాటిని తిని సమృద్ధిగా అయిపోయింది కనుక తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆయన వీరిని కలవడానికి ఇష్టపడతారు, వీరు ఆయన్ని కలవడానికి ఇష్టపడతారు. సమాచారం తెలుస్తుంది కనుక అందరూ కలిసిన తర్వాత ఏం జరిగింది అంటే, యోర్దాను నదిని బర్జిల్లై గారు దాటారు. ఇక పంపించబోతూ ఉన్నారు. అప్పుడు రాజైన దావీదు గారు బర్జిల్లై గారితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం. 33వ వచనం, సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 33వ వచనం. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లైతో సెలవీయగా. రాజుగారు ఏమంటున్నారు? నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు నీవు సహాయము చేసావు కదా బర్జిల్లై, నాతో రావా యెరూషలేముకి? నేను నా రాజధానికి నేను తిరిగి వెళ్ళిపోతున్నా, నాకు సహాయం చేసావు కదా, తిరిగి నీకు నేను సహాయం చేసే అవకాశం నాకు ఇవ్వవా? నాతో కలిసి నీవు యెరూషలేమునకు తిరిగి రావా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు బర్జిల్లై గారు ఏమంటున్నారో చూద్దాం. 34వ వచనం, బర్జిల్లై రాజవగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును రాజా? నన్ను రమ్మంటున్నారు, బాగానే ఉంది,
కానీ నా వయసు చూస్తే 80. ఎంతండి? నా వయసు చూస్తే 80. నేను ఇంకేం చేయగలను? వచ్చి నీతో ఎంతకాలం ఉండగలను? ఒకవేళ నేను నీతో వచ్చి యెరూషలేము చేరగానే నా వయసు రీత్యా నేను వెంటనే మరణించాననుకో, నీకు ఇబ్బంది కదా? ఒక రాజుగా నీకు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. నన్ను తీసుకుని వెళ్ళిన తర్వాత అంటే మరణానికి వయోభేదం లేకపోయినప్పటికీ వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వారికి మరణానికి చేరువైనట్లుగానే మనం భావిస్తాం కనుక బర్జిల్లై గారు చెప్తున్న మాట ఏంటి అంటే ఆయన 35వ వచనంలో చెప్తున్నారు, నేటికి నాకు 80 ఏండ్లాయను, సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్క స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడునగు నేను, నా ఏలిన వాడవును రాజునగు నీకు ఎందుకు భారముగా ఉండవలను? నాకేమీ తెలియట్లేదు. వినగలనా అంటే నా చెవులు సరిగా పని చేయటం లేదు, తినగలనా అంటే నా పళ్ళు సరిగా పని చేయటం లేదు, కానలే అంటే నా అవయవాలన్నీ క్షీణించిపోయాయి, నేనేది చక్కగా చూడగలిగే స్థితిలో లేను కదా రాజా. ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను మీతో తీసుకుని వెళ్తే మీకు ఇబ్బంది కలుగుతుంది కదా. నేను మీకు భారంగా ఉండాలని అనుకోవడం లేదు, అనుకోవడం లేదు అని చక్కగా శాంతపరుస్తూ ఉన్నారు దావీదు గారిని. నేను సహాయం చేశాను కాబట్టి తిరిగి నన్ను తీసుకొని వెళ్ళాలని మీరు ముచ్చట పడుతున్నారు, మంచిదే. కానీ నన్ను చూసారా? నా వయసును చూసారా? నా పరిస్థితిని చూసారా? ఈ స్థితిలో నేను వచ్చి మీకు భారంగా ఉండాలని నేను అనుకోవట్లేదండి అని చెప్పారు బర్జిల్లై గారు. వెంటనే రాజు కూడా ఓకే అన్నారు. అప్పుడు నేను రాలేను అని చెప్తూ, నేను రాలేను కానీ నేను ఒక వ్యక్తిని మీతో పంపిస్తాను, అతన్ని మీరు తీసుకుని వెళ్ళొచ్చు అంటున్నారు బర్జిల్లై గారు. బర్జిల్లై గారు ఏం చెప్తున్నారు? ఇక నేను కొద్ది రోజుల్లో చనిపోయేవాడను, అదే నా ఊరిలో ఉంటే నా పితరుల సమాధిలో నేను సమాధి చేయబడతాను, ఎవరికి ఇబ్బంది కలిగించును. కానీ మీరు ముచ్చట పడుతున్నారు కనుక, నన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నారు కనుక నన్ను కాదు కానీ నేను ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, ఆ వ్యక్తిని మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. ఎవరు ఆ వ్యక్తి అంటే చూద్దాం ఒకసారి. 37వ వచనం, సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 37వ వచనం. నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము అని చెప్పి చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవును రాజువు నగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. రాజా, నేను తిరిగి నా ఇంటికి వెళ్ళిపోవడానికి సెలవివ్వు, కానీ నీ సేవకుడైనా లేక నీ దాసుడైన కింహామును మాత్రం నీతో తీసుకుని వెళ్ళు అని చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? దావీదు గారి గురించి, బర్జిల్లై గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అక్కడ సత్రంలో ఎందుకు స్థలం లేదనే విషయం కోసం వచ్చి చరిత్రలోనికి వచ్చాం. ఏదో వస్తుంది ఇప్పుడు మనకు అవసరమైన విషయం, అంతేనా? ముఖ్యమైన విషయం ఏంటి అంటే బోయాస్ గారిది బెత్లెహేము. అక్కడ నుండి ఓబేదు గారు వచ్చారు, యెష్షయి గారు వచ్చారు, దావీదు గారు వచ్చారు. ఇప్పుడు దావీదు గారి దగ్గర జరుగుతున్న సందర్భాన్ని వివరించుకుంటున్నాం మనం. బర్జిల్లై గారు ఏమంటున్నారంటే, నేను రాలేను రాజా, దయచేసి నేను తిరిగి వెళ్ళిపోవడానికి సెలవివ్వు అన్నారు. ఓకే, నేను రాలేను కానీ నా దగ్గర వయసులో ఉన్నవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని తీసుకెళ్ళండి అన్నారు. ఆ మాట చెప్పేటప్పుడు నా దాసుడగు కింహాం అనలేదు దావీదు గారు, క్షమించాలి బర్జిల్లై గారు. ఏమంటున్నారు? నా దాసుడైన కింహామును తీసుకెళ్ళమనట్లేదు, కానీ నీ దాసుడైన కింహామును తీసుకుని వెళ్ళు అంటున్నారు. ఈ మాటలో వ్రాయబడకపోయిన చరిత్రకారులు కానీ పండితులు కానీ ఒక విషయాన్ని చెప్పారు. అదేంటి అంటే, ఆయన వెళ్ళట్లేదు, అలాగే మరొక వ్యక్తిని పంపిస్తూ నీ దాసుడు అంటున్నారు అంటే ఆ కింహాం బర్జిల్లైకి కుమారుడై ఉండొచ్చు అన్నారు. జనరల్గా ఐశ్వర్యవంతులైనా సరే రాజుల ముందు మాట్లాడేటప్పుడు నీ దాసుడను అంటారు. రాజుల ముందు మాట్లాడేటప్పుడు ఏమంటారు? నీ దాసుడను అంటారు. అలాగే నీ దాసుడైన కింహామును తీసుకువెళ్ళు అంటే నా కుమారుడు అనే పదాన్ని వాడలేదు. అలానే ఖచ్చితమని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ మంది అభిప్రాయం ఏంటి అంటే మరొక వ్యక్తిని పంపించడానికి ఇష్టపడుతున్నారు, తాను వెళ్లకుండా మరొక వ్యక్తిని పంపిస్తున్నారు అంటే 100%
తన కుమారుడై ఉండొచ్చు అని అంటున్నారు. మనకు కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు, కానీ అవకాశం ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక మాట మనం ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చుము. ప్రియులరా, దావీదు గారు చనిపోవడానికి ముందు సొలొమోను గారికి చెప్తున్న మాటలు ఇవి. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకో, నువ్వు జాగ్రత్తగా నడిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటారు, ఆశీర్వదిస్తారు, నీ కుమారుల్లో ఎవరో ఒకరి సింహాసనాన్ని అధిష్ఠిస్తారు, నువ్వు జాగ్రత్తగా ఉంటే అని చెప్తూ, నన్ను బాధ పెట్టిన వారు ఉన్నారు, వారిని క్షేమంగా సమాధికి చేరనీయొద్దు, నాకు సహాయం చేసిన వారు ఉన్నారు, వారికి నీవు సహాయము చెయ్యి అని చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తున్న తుది పలుకులలో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇదిగో సొలొమోను, వింటున్నారా, ఇదిగో సొలొమోను నీ సహోదరుడైన అబ్షాలోము నన్ను తరుముతూ ఉండగా బర్జిల్లై నాకు సహాయము చేశాడు, ఆహార పదార్థాలను పంపించాడు. ఎవరితో? కుమారులతో. ఎవరితో? కుమారులతో. అంటే బర్జిల్లై గారు దావీదు గారికి సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని తీసుకుని వెళ్ళిన వారు ఎవరు అంటే బర్జిల్లై గారి కుమారులు. ఇప్పుడు ఈ కుమారులు దావీదు గారికి పరిచయం, అంతే కదా. నన్ను మా నాన్నగారైన బర్జిల్లై గారు మీ దగ్గరకు పంపించారని చెప్పుంటారుగా ఆహారాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు. సో బర్జిల్లై గారి కుమారులలో కింహాం ఒకరై ఉంటే మాత్రం ఖచ్చితంగా కింహాం దావీదు గారికి తెలుసు, పరిచయం ఉన్న వ్యక్తి. పరిచయం ఉన్న వ్యక్తి కనుకనే ఇదిగో నీ దాసుడిని కింహామును తీసుకుని వెళ్ళు అనుండొచ్చు. పరిచయం లేదనుకోండి, ఎలా పరిచయం చేసేవారైనా, ఇతడు నా కుమారుడు, నేను రాలేను కానీ వృద్ధాప్యలో ఉన్నాను కదా, వాడు వయసులో ఉన్నాడు, నువ్వు రాజు కాబట్టి నువ్వు ఎంతైనా వానికి ఉపయోగపడతావు, నా కొడుకుని తీసుకువెళ్ళు అంటారు. కానీ అప్పటికే కింహాం గారికి దావీదు గారికి పరిచయం ఉంది, ఆహార పదార్థాలు పంపించారు కాబట్టి పరిచయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈజీగా మాట్లాడుతూ ఉండొచ్చు. బర్జిల్లై గారు ఏమని, నీ సేవకుడు నీకు ఆహారం తీసుకుని వచ్చాడే, ఈ కింహాముని తీసుకొని వెళ్ళు అని చెప్పుండొచ్చు. అందుకే ఈజీగా పరిచయం చేసినట్లు కనిపిస్తుంది మనకు అక్కడ కింహాం గారిని తీసుకువెళ్ళమన్నప్పుడు. వెంటనే రాజుగారు కూడా దానికి ఇష్టపడ్డారు. బర్జిల్లై గారి కుమారుడైన, అంటే అయ్యుండొచ్చు అనుకుంటున్నాం కాబట్టి నేను కన్ఫర్మ్ చేయట్లేదు, ఒకవేళ అయ్యుంటే మాత్రం ఆయన ఎప్పుడైతే బర్జిల్లై గారు సెలవిచ్చారో దావీదు గారు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డారు. దావీదు గారు కింహాం గారిని తీసుకుని యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేమునకు తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఏం జరిగింది అంటే బైబిల్ మనకి క్షుణ్ణమైన వివరణ ఇవ్వలేదు, కానీ చరిత్రకారులు ఒక అభిప్రాయాన్ని చెప్తూ వచ్చారు. ఈరోజు మీరు వింటున్న పాఠంలో కొంత బైబిల్లో ఉన్న సమాచారము, కొంత బయట చరిత్రకారులు పండితులు చెప్పిన సమాచారాన్ని మేళవించి మనం వాక్యాన్ని వింటున్నాం, అది మర్చిపోవద్దు మీరు. కింహాం గారిని తీసుకొని వెళ్ళిన తర్వాత దావీదు గారు ఏం చేశారు అనేది చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, దావీదు గారు యెరూషలేమునకు వెళ్ళిపోయారు రాజధానికి. వచ్చిన కింహాం గారు ఎవరు? ఒక ఐశ్వర్యవంతుని కుమారుడు కనుక ఈయన ఏం చేశారంటే, ఇదిగో కింహాం, నా పితరుల స్వాస్థ్యం ఒకటి ఉంది కదా, నా పితరులు ఇచ్చిన స్వాస్థ్యం ఉంది కదా, ఏదది? బెత్లెహేములోని ఆ ఇల్లు, మా పితరుడు బోయాజ్ గారు, మా ముత్తాత గారి ఇల్లు ఉంది కదా, అది వారసత్వంగా మాకు వచ్చిన ఇల్లు కదా, అది ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. ఎందుకని? నేను యెరూషలేమునకు వచ్చేసాను కనుక. కాబట్టి నీవు ధనికుడు కాబట్టి నీకు అన్ని వసతులు ఉండాలి అంటే నీవు ఆ ప్రదేశానికి వెళ్ళి కాపురం ఉంటే బాగుంటుంది అని దావీదు గారు బెత్లెహేములోని తన పితరులు స్వాస్థ్యముగా ఇచ్చిన స్థలాన్ని కింహాం గారు ఉండడానికి అనుకూలంగా మలచారు అనేది పండితుల అభిప్రాయం. ఎందుకు దావీదు గారి బర్జిల్లై గారి చరిత్ర ఎందుకు తెలుసుకున్నాము అంటే, బర్జిల్లై గారు చేసిన సహాయానికి ప్రతిగా దావీదు గారు బర్జిల్లై గారి కుమారునికి సహాయము చేయటానికి ఇష్టపడ్డారు. ఫలితమే రాజధానికి తీసుకొని వెళ్ళిన అతనికంటూ ఒక భాగాన్ని ఇవ్వాలి, అతనికంటూ ఒక ప్రత్యేకమైన స్థితిని ఇవ్వాలనుకున్న దావీదు గారు బెత్లెహేములో ఉన్న తన పిత్రార్జితమైన ఆ ఇంటిని కింహాం గారికి ఇచ్చారట. ఆ కింహాం గారు దానిలో కాపురం ఉంటూ కొంతకాలానికి
ఆ ఇంటిని, బెత్లెహేములో ఉన్న ఇంటిని చాలా చక్కగా ఆ మార్గమున వెళ్ళే వారందరికీ ఉపయోగపడే రీతిలో దానిని ఒక సత్రంగా మలచారట. ఇది చరిత్రకారుల అభిప్రాయం. దానిని ఏం చేశారు, కొంతకాలం ఆయన ఉన్నారు, కొంతకాలం ఎవరైనా వచ్చినా ఉండడానికి వీలుగా దానిని సత్రంగా చేశారు అనేది కొంతమంది అభిప్రాయం. మరికొంతమంది అభిప్రాయం ఏంటి అంటే, అక్కడికి వెళ్ళిన కొంతకాలానికి కిమ్హాం తన తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చిందట. ఎవరి దగ్గరికి? బర్జిల్లయ్య గారి దగ్గరికి. బర్జిల్లయ్య గారి దగ్గరికి వెళ్ళాలనిపించి ఈ ఇంటిని విడిచిపెట్టి దావీదు గారి దగ్గర సెలవు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ ఇంటిని అనేక మందికి ఉపయోగపడేలా దావీదు గారు దానినే సత్రంగా మలచారు అనేది ఒక వాదన. ఇవి వాదనలు, అభిప్రాయాలు మాత్రమే. అర్థమవుతుందా? ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము అంటే, ఆ సత్రములో స్థలము లేనందున అనే పదం కొరకు మనం ఇవన్నీ వెతుక్కుంటూ వస్తున్నాం. ఎందుకు అది వ్రాయబడింది అంటే, బహుశా ఇవన్నీ కారణాలు అయ్యుండొచ్చు అనుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆ బెత్లెహేములోని ఆ స్థలము ఖాళీ అయిపోయిందో, అది ఊరికి ఖాళీగా పాడుపడిపోవడం కంటే ఆ ప్రాంతానికి వచ్చి పోతూ ఉండే వారికి ఉపయోగపడేలా ఒక సత్రంగా దానిని మలచారు అనేది చరిత్రకారుల అభిప్రాయం అన్నమాట. ఇప్పుడు ఆ సత్రం నిజంగా బెత్లెహేము దగ్గర ఉందా అంటే, ఉంటే ఎక్కువ శాతం మనం అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేనా? ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము 18వ వచనంలోని చివరి 2 లైన్లు. చివరి 2 లైన్లు చదవమ్మా. వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళ్ళదమనుకొని, ఇది పట్టుకోవాలి మీరు, బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కిమ్హాములో దిగిరి. ఎవరో కల్దీలకు భయపడి ఐగుప్తుకి వెళ్ళడానికి బయలుదేరినట్టుగా పై విషయాలు మనకు అర్థమవుతాయి. మనకు అది అవసరం లేదు కాబట్టి మీకు చెప్పట్లేదు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి అంటే, బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కిమ్హాములో కల్దీలకు భయపడి ఐగుప్తుకి వెళ్ళాలి అనుకున్నవారు అక్కడ దాగారట. అర్థమైందన్న మాట. అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళుతూ వారి శత్రువులు తరుముతూ ఉండగా వారి నుండి తమను తాము కాపాడుకోవడానికి ఎక్కడో ఒక ప్రదేశంలో దాగడానికి దిగారు. అంటే బాటసారులు దాన్ని ఏమంటారు, ఆగడానికి, స్టే చేయడానికి అనువైన ఒక స్థలంలో మనకు అది కనిపిస్తుంది. అది ఎక్కడుంది? బెత్లెహేముకు దగ్గరగా ఉంది. అలాగే దానికి అక్కడున్న పేరేంటి? గెరూతు కిమ్హాం. గెరూతు కిమ్హాం. మనం చెప్పుకున్న బర్జిల్లయ్య గారు పంపించిన వ్యక్తి ఎవరు దావీదు గారి దగ్గరికి? కిమ్హాం. కాబట్టి చరిత్రకారుల అభిప్రాయం ఏంటంటే, బెత్లెహేము దగ్గరున్న దావీదు గారి ఇంటిని సత్రముగా మలచి ఆ సత్రమునకు గెరూతు కిమ్హాం అనే పేరు పెట్టారు. కాబట్టి ఆ గెరూతు కిమ్హాం అన్న బెత్లెహేము దగ్గర ఉన్న సత్రం అన్న ఒక్కటే. ఇందుకు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వింటున్నారా? నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గెరూతు కిమ్హాం అనబడే సత్రం ఎవరిది? ఇప్పుడు దావీదు గారికి పితరుల నుండి వచ్చింది. దావీదు గారికి వచ్చింది అంటే ఇప్పుడు దావీదు గారి సంతతికి కూడా ఆ స్థలము స్వాస్థ్యం కావాలి, పిత్రార్జితం కావాలి. ఇప్పుడు అదే దావీదు గారిలో నుండి వచ్చిన యేసుక్రీస్తు వారికి కూడా ఆ స్థలం ఏం కావాలి? స్వాస్థ్యం కావాలి. నా మాట అర్థమవుతుందా? బోయాజు గారి దగ్గర నుండి దావీదు గారికి వచ్చింది వారసత్వంగా, దావీదు గారి దగ్గర నుండి తన కుమారుల నుండి చివరికి యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళ్ళాలి. అంటే సత్రములో వారికి స్థలము లేనందుననే పదం ఎందుకు వాడబడింది అంటే, సత్రానికి ఓనర్ యేసుక్రీస్తు వారు ఒరిజినల్గా. ఆ సత్రానికి ఓనర్ ఎవరు అవ్వాలి? యేసుక్రీస్తు వారు. కానీ అసలైన యజమాని వచ్చేటప్పటికే సత్రంలో ఏం లేదు, స్థలము లేదు. అంటే సత్రములో వారికి స్థలము లేనందుననే పదాన్ని వాడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఆ స్థలానికి నిజమైన యజమాని వచ్చేటప్పటికి ఆయనకే చోటు లేదని చెప్పాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆ విషయాన్ని వ్రాయించుండొచ్చు. ముఖ్యంగా మనం ఆ విషయాన్ని లూకాసు వార్తలు చూసుకున్నాం. మనం ఆ విషయాన్ని ఎక్కడ చూసాం? లూకాసు వార్త. లూకా గారు ఎలాంటి వారో మనం గతంలో మాట్లాడుకున్నాం. ఎలాంటి వారైనా ప్రతి విషయాన్ని పరిశీలించి పరిశోధించి కనుగొన్న విషయాన్నే
వ్రాసినట్లుగా మనం చూసాం కనుక సత్రంలో వారికి స్థలము లేనందున అనే పదాన్ని లూకా గారి చేత దేవుడు వ్రాయించడం వెనుకున్న ఆంతర్యం ఏంటి అంటే చరిత్రలోని విషయాలు దృష్టిలో పెట్టుకొని ఆయన రాస్తారు కనుక. చరిత్రలో ఏం జరిగింది అంటే బోయాజు గారి నుండి స్వాస్థ్యంగా యేసుక్రీస్తు వారికి రావాలి, కానీ అప్పటికే ఆ స్థలమంతా నిండిపోయి అసలైన వ్యక్తి వచ్చినా ఆయనకు అక్కడ స్థలము లేకపోయింది. ఫలితంగా పశువుల తొట్టెలో పండుకో పెట్టారు. ఎక్కడ? అందుకే పశువుల తొట్టెలో పడుకోబెట్టారు కాబట్టి పశువుల తొట్టులోనే పుట్టారు అనేవాళ్ళు ఉన్నారు, పశువుల తొట్టు కాబట్టి పశువుల పాకలో పుట్టారు అనేవాళ్ళు. కానీ బైబిల్ అది చెప్పలేదు. ఆయన ఎక్కడ జన్మించారో తెలీదు. పుట్టిన తర్వాత గుడ్డలో చుట్టి సత్రంలో లేదు కాబట్టి పండుకోబెట్టారు తొట్టిలో. ఇది రాయబడిన విషయం. కానీ మనం ఇక్కడ ఈరోజు ఏం ఆలోచిస్తున్నామంటే సత్రంలో ఎందుకు స్థలము లేదనే పదం రాశారు. ఏం ఉపయోగం లేని విషయం కదా మామూలుగా చూస్తే. ఎందుకు రాశారు అంటే ఆ స్థలానికి నిజమైన యజమాని యేసుక్రీస్తు వారు, కానీ ఆయన జన్మించినప్పుడు ఆయనను పండుకోబెట్టడానికే చోటు లేదు. అంతేకాదు ఆయన తదుపరి కాలంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కూడా అలాంటి భావంతో కూడిన మరొక విషయాన్ని తెలియచేశారు ఆయన. ఏమని? ఒక్క మాట చూసి ముగించుకుందాం మనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. పుట్టినప్పుడు పండుకోబెట్టడానికి ఆయన చోటులోనే ఆయనకి స్థలము లేదు, పెరిగి పెద్దవారై కొంతకాలం జీవించిన తర్వాత తలవాల్చుకున్నటకు స్థలము లేదు. ఈ రెండిటి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనలను కలుగ చేసినది తండ్రి మాట మేరకు యేసుక్రీస్తు వారే, కానీ మనల్ని కలిగించిన ఆయనకు మన దగ్గర చోటు ఉందా? ఆనాడు పుట్టినప్పుడు పండుకోబెట్టడానికి లేదు, పరిచర్య చేస్తున్నప్పుడు తలవాల్చుకోవడానికి లేదు, లేదా మనుషుల హృదయాలలో నివసించాలనుకున్న అక్కడ కూడా ఈరోజు మనుషులు ఆయనకు చోటు ఇవ్వడం లేదు. ఎప్పుడు చూసినా ఆయనకు నిరాశే మిగులుతుంది ప్రియులారా కదా. అందుకే లూకా గారి చేత దేవుడు వ్రాయించిన ఒక విషయం ఏంటి అంటే సత్రములో వారికి స్థలము, వాస్తవంగా దానికి యజమాని ఆయన అవ్వాలి, కానీ అవకాశము లేదు. కనుకనే ఆ పదం ప్రత్యేకంగా వాడబడింది. ఈ విషయాలన్నీ వింటున్న మనమేం నేర్చుకోవాలి? మనలో యేసుక్రీస్తు వారికి చోటుందా? యేసుక్రీస్తు వారికి తండ్రికి మనం చోటు ఇయ్యని ఎడల పరిశుద్ధాత్మ రావడానికి అవకాశము లేదు, అంతే కదా. తండ్రిని విశ్వసించి కుమారుని విశ్వసించి నువ్వు బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు కదా. మరి వారిని మనలో చేర్చుకోగలిగేలా ఉన్నామా? ఇంకా సమస్త కల్మషముతో సమస్త దుర్గుణాలతో ఆయనకు చోటే లేని వానిగా మనం బ్రతుకుతున్నామా? ఏదో మనకు గుర్తొచ్చినప్పుడు ఆయన పని చేయడం, మనకు నచ్చినవేవో ఆయనకి ఇచ్చామనుకోవడం కాదు, కానీ ఆయన కోరుతున్నది, ఆయన అడుగుతున్నది ఏదో మనకు తెలుసు కదా. ఏమడుగుతున్నారు? తండ్రి ఏమడిగాడు? నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము అన్నారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి తట్టుచున్నాను అని చెప్పారు. మరి పిలుస్తున్న వారికి, నేను లోపలికి రావడానికి ఇష్టపడుతున్నాను, నన్ను ఆహ్వానించండి అని పిలుస్తున్న వారికి ఆహ్వానం పలికేవారిలా ఉన్నామా? ఒకనాడు సత్రంలో స్థలము లేనట్లుగా, తదుపరి తలవాల్చుకున్నట్టుకు స్థలము లేనట్లుగా మన హృదయం కూడా ఆయనకి స్థలము లేనట్లుగానే సమస్త దుర్గుణాలతో నింపుకున్నామా? ఒకవేళ మన హృదయం కూడా ఖాళీ చేయకుండా ఆయనకు ఆహ్వానం పలకకుండా ఉన్నట్లయితే మనల్ని ఉద్దేశించి కూడా దేవుడు చెప్పే మాట ఏంటి అంటే రత్నమణి హృదయంలో స్థలము లేదు, రత్నమణి హృదయంలో దేవునికి చోటు లేదు అని దేవుడు పలుకుతారు. కాబట్టి అలా పలికే వారికి మనం ఉండకూడదు. ఎందుకంటే మనల్ని ప్రేమించి ఈ లోకంలోనికి పంపించారు ఆయన, మనల్ని ప్రేమించి సమస్తాన్ని మనకు ఇచ్చారు ఆయన. ఈరోజు మనం బ్రతికున్నాము అంటే అది కేవలం ఆయన కృప. సంతోషంగా ఉన్నామంటే ఆయన కృప, ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప. ఏది మంచి జరిగినా చెడు జరిగినా అనుకోండి, కానీ మంచి జరిగి మనం ఆనందంగా ఉన్నాము అంటే అది కేవలం డబ్బుతోనో మనకున్న పలుకుబడితోనో కొనుక్కున్నవి కాదు, కానీ దేవుడు ఉచితంగా ప్రేమించి మనకు ఇచ్చిన. మరి అన్ని ప్రేమించి మనల్ని అంతగా ప్రేమించి అన్నీ ఇచ్చిన దేవునికి ఆయన అడుగుతున్న ఒకే ఒక్క హృదయాన్ని మనం ఇవ్వలేమంటారా?
ఇవ్వలేకపోతే ఆనాటి కాలం ఎలా ఉందో ఈనాడు మనం అలా ఉన్నట్లే. కానీ అలా ఉండడం దేవునికి ఇష్టము లేదు. వారికి చోటు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలు దేవుడు మనకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నారు ప్రియులారా. కాబట్టి ఆయనకి చోటిద్దాం, తండ్రిని కుమారులను మనలోనికి ఆహ్వానిద్దాం. వారందరినీ కలిగి దేవునితో సమాధానము కలిగిన వారమై మనకిచ్చిన ఆయుష్ను ముగించుకుని ఆయనిచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉందాం. కాబట్టి సత్రములో వారికి స్థలము లేనందున అనే పదము వ్రాయబడడం వెనుక చరిత్రలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. వాటి నుండి మనం నేర్చుకుందాం. మన హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని పిల్లలుగా పిలువబడుతూ నిత్యరాధ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.